ఎవరికేం చేయలే ఆయన సీఎంఏ వేస్ట్. మేము హైదరాబాద్లో మేము కేసీఆర్కే ఓట్లు వేసినాం. ఇక నీకు మాకు అన్నం లేకుండా ఏ చేసిండు. మాది ఘోరం బతుకైపోయింది అన్న. ఈ ర్యాబిటో వచ్చి ఓలా ఊబర్ వచ్చి ఇదంతా లైన్లో నిలబడు. గ్యాస్ రేట్ అయితే మాకు అసలు తెలియదు. వాళ్ళు ధన్మని పెంచేస్తారు. వాళ్ళు లైన్లో నిలబడుతూ లైన్ అయితే ఒక్కొక్క రోజు 2-3 గంటలు 4 గంటలు 5 గంటలు అవుతుంది. గ్యాస్ దొరుకుతలేదు. ఈ మళ్ళీ ఈ లైసెన్స్ బయట పని వచ్చి మొత్తం ర్యాబిటో ఈ బైకులు మొత్తం వచ్చి మొత్తం పెట్రోల్ మీద నడిపించుకుంటారు. మా బతుకులు అయితే ఘోరం అయిపోయింది అన్న. ఎక్కడ కాకుండా అయిపోయింది. స్కూల్ ఫీజులు, ఇది ఇల్లు కిరాయి, ఈ ఈఎంఐ బండి ఈఎంఐ కట్టుడు అవన్నీ ఘోరం బతుకు అయిపోయింది. ఎవరికి ఇస్తారన్న ఎవరికి ఇవ్వలే ఇంతవరకు. ఆ మాటనే బంద్ అయిపోయింది. ఓలిస్తున్నా ఓలిస్తున్నారు డబ్బులు. ఈఎంఐ అన్న బండి ఈఎంఐ కట్టుకోవాలా, ఇంటి కిరాయి కట్టుకోవాలా, స్కూల్ ఫీజులు కట్టుకోవాలా, ఇంట్లో కరెంట్ బిల్ కట్టుకోవాలా, ఇంట్లోకి ఎట్లా తీయాలా. ఈ లైన్ ఎంతసేపు నిలబడతామన్నా. లైన్లో నిలబడి మొన్న ఒక మీరు చనిపోయింది పెద్ద మనిషి. నువ్వు పుట్ట వచ్చి అన్న వాడి చచ్చిపోయింది. వాళ్ళు అడిగేటోళ్ళే లేరు. ఇంతకుముందు చాలా మంది అడిగేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అడిగేటోళ్ళే లేరన్న. మా బతుకులు చాలా ఘోరం అయిపోయినాయి. ఆటో డ్రైవర్ల బతుకులు ఎవరికేం చేయలే ఆయన సీఎంఏ వేస్ట్. మాకు తిన్న ప్లేట్లు అన్నం తిన్న కేసీఆర్. మేము తెచ్చుకుంది తెలంగాణ. హైదరాబాద్ చేసుకున్నది ఊరు వాళ్ళు డిస్టిక్ వాళ్ళు చేసుకున్నది. తెలంగాణ మొత్తం వచ్చింది హైదరాబాద్లోనే వచ్చింది. మేము హైదరాబాద్లో మేము కేసీఆర్కే ఓట్లు వేసినాం. అది కేసీఆర్ కూడా తెలుసు. అది ఊరు వాళ్ళు చేసుకున్నారు. అది ఇప్పుడు ఊరు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఏడొస్తాడన్నా ఎక్కడ రాడాయన వేస్ట్ రాడన్న. ఇంకేదో వస్తాడన్నా. తిననీకి మాకు అన్నం లేకుండా వేసేసి మొత్తం మిసరాకులు అన్నం రేట్లకెళ్ళి తీసేసినాక ఏడొస్తాడు. మా బాధలు మాకు తెలుసు అన్న. మేము తింటున్నామా ఉంటున్నామా అన్ని మాకు తెలుసు. అన్ని ఎవరికి ఇచ్చిర్రు అన్న? ఎవరికి ఇచ్చింది? ఎవరికి ఏం చేయలే. ఒకటే ఏం చేయక సన్న బియ్యం ఇస్తుంది రేషన్ మీద. అవి కూడా దాంట్లో ఏమేమో కలుపుతారు. అవి కూడా వేస్టే. ఫ్రీ బస్ అయితే ఇంకా ఘోరం చేసి వాళ్ళు అన్న సిద్దిపేటకెళ్ళి ఇక్కడ నుంచి 20 మంది వచ్చారు ఇక్కడ హైదరాబాద్ చీరలు కొనుక్కొని. వాళ్ళు గుట్టల పొండి యాత్రల పొండి ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి. తిరుగుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఆటో కావాలమ్మా అంటే మా కొడుకు బుక్ చేసిండు, మా బిడ్డ బుక్ చేసింది, మాకు ఆటో వద్దా అంటూ అడిగితే ఆటో కావాలంటే మళ్ళీ మాకెందుకు ఆ ఆటో, మాకు బస్సులో ఫ్రీ. ఆర్ఆర్ కార్డు లైసెన్స్ అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉండే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉండే. ఆయన తిండి వచ్చి ఏమో తప్పు చేసిండొచ్చు కానీ మా కేసీఆర్ అయితే మంచిగానే చేసిండు. ఆడపిల్లలకు పెళ్లికి పైసలు వాళ్ళు ఇచ్చిరన్న ఓరియల్. కళ్యాణ లక్ష్మి తెచ్చింది ఆయనే, హ్యాండిక్యాప్లకు తెచ్చింది ఆయనే, అన్ని తెచ్చింది ఆయనే. ఇక దాని తోక పట్టుకొని ఇదంతా ఇది చేస్తుంది. దాన్ని పట్టుకొని చేస్తుంది. ఏడు వచ్చినాయని అన్ని ఆపేసి ఎవరికి ఇచ్చారు చేసుకుని ఇల్లు కూడా కొట్టించుకోండి పాపం. అది ఏందన్నా ఏం ఇచ్చినా ఏం చేసినా మా బాధలు అయితే బాధ ఉంటాయి మనసులో. అది కేసీఆర్దే అంత. పైసలు పెంచేస్తారు. దాని పైసలు ఇప్పుడు మాకు బండి నూక్కోవాలా లేకపోతే ఆయిల్ పెట్రోల్ పోసుకోవాలా? 62 రూపాయలు ఉండేది ఒకటేసారి 125 రూపాయలు చేసేసి ఎట్లా అన్నది. అందులో లైన్లో నిలబడి నూకుంటా పని ముంగట్టుకొచ్చే వరకు గ్యాస్ అయిపోతుంది. అది కంటికి కనిపించదు కదా గ్యాస్ అనేది. కంటికి కనిపించదు. ఇప్పుడు మా పెట్రోల్ తీసుకోమంటారు, అది కంటికి కనిపిస్తుంది. గ్యాస్ కంటికి కనిపిస్తుందా? పోసుకున్నామా, రీడింగ్ చూసుకున్నామా, కథం వచ్చేసినామా. ఏం చేసినా ఏం లేదు. ఇప్పుడు మొన్న ఇక్కడ రొల్లు అయింది. తీసుకొచ్చి బిల్లు చూపిస్తున్నాయి ఆయన. మాకు బిల్లు కాదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం మేము. బిల్లు వచ్చింది. బిల్లు మీరు పోసుకోరు లేకపోతే లేదు. 125 లీటర్. అది అందులో పోస్తుంది. 100 రూపాయలు 500కి 5 లీటర్లు వస్తుంది. అది ఎక్కడ దింపాలో ఏం చేయాలో మాకే అర్థం. చాలా అంటే మాకైతే ఆటో పోలీసు వాళ్ళు అయితే మాకైతే వస్తలేదు సార్. వాళ్ళ ఒకటైతే గ్రేట్. ఫోటోలు అయితే కొడుతుంది అయితే పెడతలేదు. కాకపోతే ఏంటంటే ఫోటోలు కూడా కొడుతున్నారు చాలా అయితే. మాకు అన్ని ఒక 300-400 అక్కడ లేదు. ఓ 300-400 తీసుకోవతాం. ఇంతకుముందు జర 700-800 తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఘోరం అవుతుంది. చెప్పుకుంటే సిగ్గు అవుతుంది అన్న. ఘోరం ఉంది ఇల్లు అయితే.
మిమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? ఎవరు లేదు, ఎవరు పట్టించుకోలేదు. ఏ యూనియన్ పట్టించుకుంటలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు ఓట్లేసిన వాడితే ఎమ్మడి తిరుగుతారు, తర్వాత వాళ్ళు అనేది మీ ఎఫెక్ట్ నెక్స్ట్ ఎలక్షన్‌లో ఉంటదా? మీ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ ఎలక్షన్‌లో ఉంటదా? ఉంటుంది సార్, ఉంటుంది, ఉంటుంది. ఎఫెక్ట్ ఉంటుంది. మా చుట్టాలు మా బంధువులు ఎక్కడెక్కడ ఉంటారు అందరు కూడా చెప్తాను వేయొద్దని. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎఫెక్ట్ ఉంటుందంటే సుమారు కమస్కము మేము 8,000 లక్షల మంది కార్మికులం. ఒక్కొక్క కార్మికునికి 5 మంది 6 మంది ఓట్లు ఉంటాయి. అందరికి చెప్తాము ఎవరికి వేయొద్దు, మనకి ఏం గవర్నమెంట్ మంచిగా అనిపించిందో దానికి వేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లుండే అప్పుడు గవర్నమెంట్ ఎట్లుండే దాన్ని చూసేయండి. ఇప్పుడు మనకు ఎన్ని బాధలు పెడుతున్నారో వాళ్ళకు మాత్రం ఓట్లు వేయొద్దు.